గౌతమ్ గంభీర్ కోచింగ్ సారథ్యంలోని టీమిండియా శ్రీలంక పర్యటనలో ఆదరగొడుతుందనుకుంటే మొదట టీ20 సిరీస్లో సత్తా చాటినప్పటికీ ఆ తర్వాత వన్డే సిరీస్లో మాత్రం చతికిల పడింది. వన్డే సిరీస్లో టీమిండియా వరుసగా పేలవ ప్రదర్శన కనబరచడంతో ఒక్కసారిగా గంభీర్ కోచింగ్పై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్ మెంటర్ ఆశిష్ నెహ్రా మాట్లాడుతూ ఏమన్నాడంటే, గంభీర్ ఒక ఫైర్ ఉన్న వ్యక్తి. అతడి కోచింగ్ మిగతా వారితో పోలిస్తే నిజంగా చాలా భిన్నంగా ఉంటుంది. అతడు జట్టులో బ్యాటర్ల చేత కూడా బౌలింగ్ చేయిస్తూ వైవిధ్యం చూపిస్తున్న తీరు మెచ్చుకోవచ్చు. అయితే ఒక విషయం మాత్రం నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. శ్రీలంకతో వన్డే సిరీస్ కోసం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను జట్టులోకి పిలిపించడంపై టీమిండియా మాజీ బౌలర్ ఆశిష్ నెహ్రా మాట్లాడుతూ, ఈ దిగ్గజ బ్యాటర్లకు విశ్రాంతి ఇవ్వకుండా నూతన కోచ్ గౌతమ్ గంభీర్ తప్పు చేశాడని అభిప్రాయపడ్డాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు టీమిండియాకు శ్రీలంక, ఇంగ్లాండ్తో మాత్రమే మ్యాచ్లు మిగిలి ఉండడంతో గంభీర్ వీరిద్దరిని వెనక్కి పిలిపించాడని నాకు అర్థమైంది. కానీ రోహిత్ శర్మ, కోహ్లీ, గంభీర్కు కొత్త కాదని, వారి ఆట తీరు గురించి అతడికి ఎప్పటి నుండో అవగాహన ఉంది. సీనియర్లు జట్టులో ఉండాలని అతడు భావించడాన్ని నేను తప్పుపట్టడం లేదు. అయితే టీమిండియా తదుపరి వన్డే సిరీస్కు ఇంకా 2-3 నెలల సమయం ఉంది. అంతకంటే ముందు టెస్టు, టీ20 సిరీస్లు కూడా జరుగుతున్నాయి. ఆ సిరీస్లలో వీరిద్దరూ పాల్గొంటారు కదా. అలాంటప్పుడు రోహిత్ శర్మ, కోహ్లీలను హడావుడిగా రప్పించాల్సిన అవసరం ఏముంది? కోహ్లీ, రోహిత్ ఎలా ఆడతారో అతడికి ఎప్పటి నుండో తెలుసు కదా. నిజానికి శ్రీలంక సిరీస్కు వారిని అంత హడావుడిగా రప్పించే బదులు వారి స్థానాల్లో యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు ఇచ్చి ఉంటే బాగుండేదని ఆశిష్ నెహ్రా వ్యాఖ్యానించాడు. మరి గంభీర్పై నెహ్రా చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.